మనమంతా వచ్చి గంట అయింది, ఇంకా పెద్ద ఆయన రాలేదే. అనుభవించండి, పేనుకు పెత్తనం ఇస్తే తలంతా తెగ్గొరిగిందని వంశ పారంపర్యం అంటూ ఆయనకి గ్రామం పెద్దరికి వంట కట్టారుగా. కాసేపట్లో అయ్యగారు ఇక్కడికే వస్తారు. ఈ విషయం ఏంటో స్వయంగా ఆయన గారికి నువ్వే చెప్పు. అయ్యో, ఇంత చిన్న విషయం ఆయన దగ్గరికి ఎందుకండి? ఆయన గారు ఏదో ముఖ్యమైన పని మీద వెళ్ళుంటారు. ఆయన లేరు కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటమే. ఆయనకంత ముఖ్యమైన పని ఏంటబ్బా? ఏదో ప్రాణాల మీదకి వచ్చిన పని అయి ఉంటది, లేకపోతే ఆయన ఇంత ఆలస్యం చేయరు. కింగ్, కళల కింగ్, కళావర్ కింగ్, కలెక్షన్ కింగ్. ఈ కింగ్ తో మీ పని డంగ్ చో. ఏమండి 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 అన్నా 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 అన్నా, నీకోసం పంచాయతీలో ఎదురు చూస్తున్నారన్నా. కార్డు షో కౌంట్ లో కానిస్టేబుల్ లాగా ఇప్పుడే వచ్చావా? ఊరి జనం అంతా కలిసి నిన్ను ఊరి పెద్దం చేశారు చూసావా. గంట సేపు ప్రశాంతంగా కూర్చొని పేకాడడానికి కుదరట్లేదు. అందుకే నేను ఇట్లాంటి పదవులు ఒప్పుకోను. ఒప్పుకుంటే మాత్రం నీకెవరిస్తారు మామ? పరాయివాడి పడగదిలోకి తుంగి చూసే కంత్రి వేధవ. ఇలా తుంగి చూడ్డాలు ఉంగి చూడ్డాలు నా దగ్గర కుదరవు. టైం అయింది రా అన్నా. అన్నా, ఈ కార్డు ఎవరు వేశారు? నేనే. రా అన్నా. ఆ కార్డు తీసుకుంటే షో అయిపోయింది. నీ మూలంగా పేకల కార్డు తీసుకున్నా. ఏంటండి గోలా? ఇన్నాళ్లకు నా హ్యాండ్ రేసింగ్ లో ఉండి ఇవాళ దొంగతనం చేస్తావా? నిన్ను ఇన్నాళ్లకు నా హ్యాండ్ రేసింగ్ లో ఉందిరా. నా రేసింగ్ అంతా పాడు చేసే కదా రాంగ్ కార్డు కదా. ఇప్పుడు చెప్పండి రా, ఏం జరిగింది? ఏం జరిగింది? అయ్యా, నేను తోటలోంచి అట్ట కాలు మర్చుకోవడానికి వెళ్ళానయ్యా. 20 అంటే 20 నిమిషాలు అంతే. 50 కొబ్బరికాయలు దొంగిలించాడయ్యా. ఏరా, దొంగతనం చేసావా? నేను దొంగిలించలేదయ్యా. దొంగలించలేదు, దొంగ చూపులు చూస్తావేట. దొంగ వెదవా, దొంగ చూపులు చూస్తావేట. దొంగ చూపులు. చెప్పరా, ఎందుకు దొంగతనం చేశావు? ఎందుకు చేశావు? 6 రోజులుగా పరిపాట ఏమీ లేదంటయ్యా. 4 రోజులుగా పస్తులున్నారంటయ్యా. ఆకలికి తట్టుకోలేక ఒక్కాయ కొట్టుకు తాగారంటయ్యా. ఓహో, వారం రోజులుగా పని పాట ఏమీ లేదు. రైటు. 4 రోజులుగా పస్తులున్నావు. రైటు. ఆకలికి తట్టుకోలేక కాయలు కొట్టుకు తాగావు. అది రైటు. మరి 50 కాయలు ఎందుకు దింపావమ్మా? అది రైటు కాదే. ఎలాగూ ఎక్కారు కదా అని దింపారంటయ్యా. ఏం దేశ సేవరా? చూసారయ్యా, వీడిని వదిలిపెట్టకూడదయ్యా. వీణెందుకు వదులుతాను అనరు? రై, 20 నిమిషాల్లో 50 కొబ్బరి బొండాలు దింపావు. అదే 20 నిమిషాల్లో 50 కొబ్బరి బొండాలు కొట్టి ఇక్కడున్న వాళ్ళందరికీ ఇచ్చేసేయాలి. 1 నిమిషం ఎక్కువైందనుకో, కొబ్బరి బొండాలు చెక్కినట్టు నీ తల చెక్కేస్తాను. అలాగేనండి అయ్యా. ఎంతసేపు ఎండలో నుంచున్నందుకు మంచి కొబ్బరి బొండం దొరికింది. అవునవును. నాకు వద్దులేరా పెద్దానికి. తమ్ముడు, నీకు 2 చేతులు ఎత్తి నమస్కారం. నమస్కారం పెట్టదులే, కాయలు నీళ్ళు కిందలకి పోతాయి. తమ్ముడు, ఇంకో 2 బొండాలు ఇప్పించావంటే ఒంట్లో ఉన్న వేడెంత తగ్గిపోతే. ఇంకో 2 బొండాలంటి. రై, ఇప్పుడు ఈ కొబ్బరి బొండాలు తాగుతున్న వాళ్ళందరి దగ్గర కాయకి 5 రూపాయలు చొప్పున వసూలు చేయాలి. మరి ఓసీలో వచ్చాయి కదా 3 కాయలు లాగిస్తే డబ్బుల్ది వేడంతా దిగిపోద్ది. ఆ 250 రూపాయలు ఓనర్కి ఇచ్చి. అయ్యా, వాడిని అలా వదలకూడదు, తగిన శిక్ష వేయాలి. అలాగే. రై, రేపటి నుంచి ఆయన గారి తోటలకు పనిలోకి. అయ్యో, ఆ దొంగల పనిలో పెట్టుకోవాలా? పని లేనందువల్లే కదా దొంగతనం చేశాడు. అది కాదయ్యా. ఇంకేం చెప్పకు. ఈ రాంబాబు రాంగు కార్డు కొట్టడు, రాంగు ముక్క చెప్పడు, రాంగు తీర్పు ఇవ్వడు. ఇంతోనే తప్పించుకున్నారే. నెక్స్ట్ టైం దొరకపోరా, అప్పుడు చెప్తా. ఇదిగో, ఇది తీసుకుని వేసేయండి. ఎవరిని? వాళ్ళనే. ఇదిగో అప్రెంటిస్. అప్రెంటిస్లు కాదు, అప్రెంటిస్. APPRO. చెప్పింది చెయ్యి. నేనేమైనా పరీక్ష వెళ్తున్నానా, పాఠాలు నేర్పుతున్నావు? అలా ఒక గర తీసుకొని నా వెనకాలే ఫాలో అవ్వండి. నేను అలా వెళ్ళి వాళ్ళని ఒక నరుకుతాను. మీరు కూడా ఒక వేటు వేసి వాళ్ళని క్లోజ్ చేసేయండి. ఇదే మీ ఫస్ట్ డ్యూటీ. కమాన్, ఫాలో. ఓకే, కమాన్. ఎవరిని వేసేయమంటున్నాడు? ఎవరైతే ఏంట్రా, వేసేయ్. మొదటి డ్యూటీ అన్నాడుగా, పద. అయ్యో, ఆ కిడ్నాపర్స్ బాస్ తెలియకుండా బాస్ ని ఫాలో అవుతున్నారే.
బాస్ని వాళ్ళు క్లోజ్ చేయకముందే నేనే వాళ్ళని క్లోజ్ చేస్తాను. అడుగు వాళ్ళిద్దరిలో ఒకళ్ళు వెళ్తున్నాడు. అదే అక్కడ నిలబడి తొంగి చూస్తున్నాడు రా. అయ్యో, ఈ లోపలే బాస్ని క్లోజ్ చేశారేంటి? ఏయ్, పరిగెడితే వదిలేస్తాను అనుకున్నావురా? నీ అంత చూస్తాను. కమాన్, జాగ్రత్త. ఒరే అఫర్ సెట్లారా, చూసుకోండి రా. సారీ, వస్తున్నాం పదా. కమాన్, చార్జ్. రండిరా రండి. మీరే కదా మా బాస్ని మంచితో సహా మోసుకుపోయింది. మిమ్మల్ని వేసాడని కదా మా బాస్ నేను వెంటపడుతున్నాం. ఏంట్రా చూస్తున్నాను ముద్దులాగా? వేసేయండి రా. వేసేస్తాం. ఒకటి తెచ్చాడు రా. రెండో వాడు ఎక్కడ ఉన్నాడు వెతకండి. బాబాయ్, వీడు మన గోపాలు. వీడు మన గోపాల్ రా. వీడినెందుకురా కొట్టారు? మీ బాబాయ్ కదా వేసేమంది, వేసాం. అబ్బా, నేను వేసే మంది వీడి కాదురా, ఆ కిడ్నాపర్స్ ని. ఏయ్, పరిగెత్తడానికి రెడీగా ఉండు. ఎవరిని? అదేరా, ఆ రోజు నేను మంచం మీద పడుకుంటే మంచంతో సహా తీసుకెళ్ళి నన్ను చిత్త కొట్టారే వాళ్ళని. వాళ్ళు మళ్ళీ వచ్చారని చెప్పింది వీడేరా. వీడిని పట్టుకొని కొట్టారేంట్రా అప్పర్ సెంట్లారా. గోపాలు, ఒరే గోపాలు, నాయనా గోపాలు, గోపాలు, ఒరే గోపాల్, ఒరే ఏంట్రా ఇలా అయిపోయావు? ఒరే గోపాల్, రే రే మాట్లాడవేంట్రా? నమస్కారం వాజ్పేయి గారు. వాజ్పాయా? అయ్యయ్యో, ఏమైంది వీడికి? మీ పెళ్లి ఎప్పుడైంది? వీడి మీ వైఫా? నాకు వైఫ్ ఏంట్రా? మీరు కొట్టిన కొట్టుడికి వీడికి మెంటల్ ఎక్కింది. సారీ. ఒరే గోపాల్, వీడు కృష్ణమూర్తిరా. నేను మీ బాస్ భవానీ శంకర్ని. నువ్వు నా దగ్గర పనిచేసే వర్కర్ గోపాలు రా. వర్కరా? వీళ్ళెవరో తెలుసా? చంద్రబాబు నాయుడు, సచిన్ టెండూల్కర్. మళ్ళీ గుర్తుపెట్టేశారే? కాదురా, వీళ్ళు మన దగ్గర పనిచేసే అఫర్ సెట్లు. మనందరం కలిసి పనిచేస్తున్నాం. వీడిని మనం వెంట తీసుకెళ్తే వచ్చే జీతాలు కాదు, మెంటళ్ళు. కాబట్టి వీడు వద్దు. కాదురా, ఎప్పటికైనా వీడికి గతం గుర్తొచ్చి మామూలు మనిషి అవుతాడు. ఆ కిడ్నాపర్ని గుర్తుపడతాడు. అప్పుడు వాళ్ళ పని మనం పడతాం. అప్పటి వరకు వీడు మనతోనే ఉండాలి. కమాన్ కమాన్. ఇవాళ అటు ఇటు తేలిపోవాల్సిందే. శనివారం వేస్ట్, ఆదివారం వేస్ట్. రే, ఎక్కడ నా వైఫ్? ఎక్కడ నా వైఫ్? ఎక్కడా ఎక్కడ రే? ఎక్కడ నా వైఫ్? చెప్పరా రే? బాబు చంటి కూరలో ఏంటి ఆల్రెడీ ఒకసారి నా మాట ఇంద్రు. ఎన్నో ఎవరు చెప్పినా నేను మాట ఎన్నో. ఎక్కడికి వెళ్ళిందో చెప్పి నీ చెల్లి. చెప్తున్నాను కదండి, మా పెద్దబాబు గారి కొడుకు శంకర్రావు గారికి శోభనం అంటే వెళ్ళిందని. శోభనం? ఏ శోభనం చెవుడేటండి, చెప్తున్నాను కదా. అరే అరే, నీ డైలాగుల్లోనే కనిపిస్తున్న డబుల్ మీనింగ్. నేను నమ్మను. జుట్టు చెరిగిపోయింది, కాటుక కరిగిపోయింది, చీర నలిగిపోయింది. చీల మీద డౌట్ వచ్చేస్తుంది. ఏమండి బాధగుందా? మరి బావగారు ఓర్పిచ్చుకులా ఏం తినొచ్చారట. ఏంటి లేటు? ఓ సరేరా. శనివారం రాత్రి నుంచి ఒకటే గొడవ అనుకో. ప్యాంటు చొక్క విప్పేస్తుంటే వీధిలో జనం అంతా తలుపులు వేసుకుని సిగ్గుతో తలలు ఉంచుకుంటున్నారు అనుకో. రోడ్డు మీద ఏమిటండి నాలుగు కూపటం? ముందు లోపల పదండి, ఎక్కడికి వెళ్ళానో చెప్తాను. అది విని నేను మరింత బాధపడటానికా? అబ్బా, నిజమా? 2 ఏళ్ల తర్వాత ఏ ట్రబుల్ గిబులు లేదా? అవును, మీ మీదొట్టు మన ప్రోగ్రాం హిట్. అబ్బా, ఆలస్యం అయితే అయింది. వండర్ఫుల్ స్టార్ట్ దొరికింది. పద లోపలికి. బాబు, నీ పేరు ప్రసాదరావు. అయ్యో, నీ మొదటి తండ్రి పేరు ప్రభాకర్ రావు. అయ్య బాబోయ్. మీ అమ్మ రెండో భర్త పేరు ప్రకాశరావు. ఓరి నాయనో. నీ భార్య విమలా ప్రసాదరావు. ఆ, నిన్న ఈ మధ్య గజ్జి కుక్క గడిచింది కదూ. ఆ,
పెళ్ళైన ఈ 2 ఏళ్లలో మీరు శారీరకంగా కలవలేదు, కానీ ఇప్పుడు కలవబోతున్నారు. ఇవన్నీ మీకు ఎలా తెలిసినాయి స్వామి? ఈ కోకానంద స్వామికి అన్నీ తెలుసు. నువ్వు గాని ఈ రోజు నీ భార్యని కలిస్తే తెల్లారే లోపు మరణిస్తావు. నాకు ఇంట్రెస్ట్ లేదు. పడవల్ల జీతం ఎంతైనా పర్వాలేదు, నైట్స్ ఓవర్ టైం చేయడానికి కూడా నాకే అభ్యంతరం లేదు. మరి మీ హస్బెండ్ ఫీల్ అవుతాడేమో. అతను ఫీల్ అయితే నాకేంటి, కింద పడి రోల్ అయితే నాకేంటి. గ్రేసీ, వాడితో తీయించుకున్న ఫోటోలన్నీ చించి పారేస్తాను. గ్రేసీ, వాడికి ఈ రోజే డైవర్స్ ఇచ్చేస్తాను. గ్రేసీ. మీరు అర్జెంట్ గా వస్తే మీతో పాటే వచ్చేస్తాను. ఆ? మీరు ఒప్పుకుంటే శాశ్వతంగా మీతో పాటే ఉండిపోతానండి. గ్రేసీ, ఏంటి, కారు పంపి చాలా సేపు అయిందా? అయితే వచ్చి ఉండాలి. గ్రేసీ. హలో హలో. హాయ్ హాయ్. హాయ్ హాయ్. హలో. ఆ? అలాగే, అందుకే వెయిట్ చేస్తున్నా, పదండి. రేయ్ దున్నపోతా, వైఫ్ నాదేంటి, చెయ్యి నీదేంటి? చెయ్యి. గ్రేసీ, ఈ ఒక్కసారికి నన్ను ఎక్స్క్యూజ్ చెయ్యి. జీసస్ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నీకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళను, నీకు తెలియకుండా నేను ఏ పని చేయను. ప్లీజ్ ప్లీజ్. మరైతే ఆఫీస్ కి అందంగా వెళ్ళకూడదు. అండర్వేర్ మీద వెళ్ళమన్నా వెళ్తాను. అమ్మాయిలకు లైన్ వేయకూడదు. వయసు అయిపోయిన విడోస్ కూడా వేయను. సరే, ఈసారి కాగిపోతున్నాను. అమ్మయ్యా, థ్యాంక్ గాడ్. ఆ సాయిబాబు గారు మ్యారేజ్ చేసుకుంటే నాకేంటి, మ్యారేజ్ మీద దూకితే నాకేంటి. అమ్మో, ఆ ఫ్యామిలీ డ్రామాలో చస్తే ఇరుక్కోకూడదు. అబ్బో, ఈ సిఐ హలో సార్, గుడ్ ఈవినింగ్. నమస్కారం సార్, మీరు వచ్చినందుకు చాలా సంతోషం. నమస్తే సార్. దీన్ని ఉంచుకోండి సార్. ఐఎమ్ సారీ, దీన్ని ఉంచుకోండి. థ్యాంక్ యూ సార్. నమస్తే. వెల్కమ్. గుడ్ ఈవినింగ్ సార్. రండి. రోజు ఇలాగే ఉంటే హ్యాపీ. ఈ డ్రెస్ లో నేను సిమ్రన్ లా ఉన్నానా, భూమికలా ఉన్నానా? నేను చెప్పనా ఎలా ఉన్నావు? సరే చెప్పు. మాడలా ఉన్నావు. రేష్మ ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి నెక్స్ట్ మన కాలేజ్ ప్రోగ్రామే రా. సరే అయితే నేను కూడా డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. రేయ్, పక్క కాలేజ్ అమ్మాయిలు చాలా మంది వచ్చారా, నువ్వేంట్రా కాకి షర్ట్ లో వచ్చావు? పర్వాలేదు లేరా. రేయ్, ఎప్పుడు షర్ట్ మార్చే స్టైల్లో మార్చి సెట్ చేయరా. ఆహా, మొత్తం కంపైపోద్రా. ఏం కాదు, లోపల ఏమీ వేసుకోలేదని చెప్తున్నా అనకుండా సింపేశారంట్రా. Hey, he looks like Amir Khan. No, he's looking like Salman Khan. Bye. బాయ్. నాకు ఫోన్ లేదు, నెంబర్ మాత్రం అడగండి. దీనికి అంత ఇదైపోతారంట్రా. ఆ వచ్చే అమ్మాయిలు నా కండలతో ఎలా కమ్ముకుంటాను చూడు. హాయ్ మిస్ నోకియా, అవుట్ గోయింగ్ ప్రియా. రెంట్ ఎంత? ఇన్కమింగ్ కూడా ఫ్రీరా. ముందు వెళ్ళండి, జీప్ ఎక్కించండి. అయ్యి బాబోయ్, జీప్ అంటున్నారంటే మీరెవరు? కల్చరల్స్ కి మఫ్టీలో వచ్చిన లేడీ పోలీస్ ని. నాడు. ఎక్స్క్యూజ్ మీ, మీ షర్ట్ సైజ్ ఎంత? ఎక్సెల్? ఎందుకు? కొంచెం సైఫీలో అవుతున్న స్టేషన్ దాకా వేసుకుందామని. నీకు ఇచ్చేస్తే నేనే వేసుకోవాలి. నాడవరా. ఇది అంతం కాదు, ఆరంభం. ఇది ప్రారంభం. ఏంట్రా మంచి రొమాన్స్ లో ఉండగా డిస్టర్బ్ చేస్తావు? నువ్వు ఆ అమ్మాయిని మర్చిపోవటం బెటర్. ఇప్పుడే కదరా ప్రేమించాను, అప్పుడే మర్చిపోమంటావేంటి? నా మనసంతా ఆ అమ్మాయి పోస్టులతో నిండిపోయింది. అయితే ఓ పని చేయి, ఏంటి? ఓ బతుకున్న మేకను మింగే కడుపులో ఉన్న పోస్టులని ఆ మేక తినేద్ది. జోకా అనుకున్నాను. ఇదేంటో తెలుసా? ఆ పిల్ల రాసుకున్న డైరీ. లాకర్ నెంబర్లు ఏమైనా ఉన్నాయో రాత్రి నొక్కేశాను, కానీ ఇందులో తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో రాసుకుంది. ఏం రాసింది? నాకు కాబోయే మొగుడు పెద్ద అందగాడై ఉండక్కర్లేదు. నా గురించి రాసింది, ఎప్పుడు చూసుంటది. కులం మతం ఏదైనా పర్వాలేదు. వెరీ గుడ్. అవేంటో మనకు తెలియదు కదా. అసలు పాయింట్ ఇక్కడ ఉంది. నాకు కాబోయే భర్త వెల్ ఎడ్యుకేటెడ్ అయి ఉండాలి. ఉంటాం. ఎలా ఉంటావు? పొట్టగోతే కత్తుళ్ళు బ్లేడ్లు తప్ప అక్షరం మొక్కలేదు. హోరి నా ఎల్బోర్డ్. ఇప్పుడు నువ్వు పోలీసుని ఎలా గుర్తుపడతావు? కాకి డ్రెస్ వేసుకుంటే. మరి లాయర్ని? నల్ల కోట్ వేసుకుంటే. మరి డాక్టర్ని, నర్సుల్ని? తెల్ల డ్రెస్ వేసుకుంటే. అలాగే వెల్ ఎడ్యుకేటెడ్ కూడా డ్రెస్ ఉంటుంది. ఏంట్రా అంతా చీరకట్టిన చెక్కిలని చూసినట్టు వింతగా నన్నే చూస్తున్నారు? ఇంత పెద్ద సిటీలో వెల్ ఎడ్యుకేటెడ్ ఎవడో లేడు. నువ్వు ఒక్కడే అన్నావు, అందుకే తెగ చూసేస్తున్నారు. అయితే గ్యారంటీకి మనం పడిపోద్ది అనమాట. ఇంతకీ మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? హాస్టల్కి. అక్కడే ఉంది, మొత్తం కొట్టుకొచ్చేసాం కదా. కొట్టుకొచ్చి తిరిగి ఇచ్చేయడానికి. తిరిగి ఇచ్చేస్తావా? ఇది అన్యాయం. నా ప్రేమకు న్యాయం జరగాలంటే ఇదేం న్యాయం? సైలెన్స్ సైలెన్స్ సైలెన్స్.
మాట్లాడుకోవడం ఆఫ్ చేసి ఎవరెవరు ఏమేమి వస్తువులు పైన చెప్పండి, నోట్ చేసి పోలీస్ రిపోర్ట్ ఇస్తా. 2 గాజులు 2 దిద్దులు పోయాయి మేడం. 2 గాజులు పోయాయి మేడం. నాది వాచ్ పోయింది మేడం. నా పర్సు కూడా పోయింది మేడం. నిన్న నెల జీతం తీసుకున్నాను. షడప్ రాస్కెల్. ఒక నైట్ వాచ్మెన్ గా పనిచేస్తూ దొంగలు పడకుండా కాపాడాల్సింది పోయి సిగ్గు లేకుండా పర్సు పోయిందని చెప్తావా? ఇదిగో నీ పర్సు. బాబు ఎవరు నువ్వు? వెల్ ఎడ్యుకేటెడ్ అండి. అవును, ఈ పర్సు నీకు ఎక్కడి నుంచి వచ్చింది? దొంగతనం చేస్తే వచ్చింది. కరెక్ట్. రాత్రి మీద దొంగతనం చేయడానికి వచ్చారు ఇక్కడికి. మేము దొంగతనానికి రావటం ఏంటో పిచ్చనా వాచ్మెన్. ఈ హాస్టల్ పడ్డ దొంగలు రాత్రి మా ఇంటికి కూడా వచ్చి దొంగతనం చేయబోతుంటే వాళ్ళని పట్టుకుని 4 పీకి వాళ్ళు ఇక్కడ కొట్టుకొచ్చినాయని మేము పట్టుకొచ్చాం. ఏవి ఎక్కడున్నాయి? తీసుకోండి. చాలా థ్యాంక్స్ అండి. దేనికండి? చాలా మంది పూర్ స్టూడెంట్స్ ఉన్నారు, సామాన్లు పోయాయని చాలా ఫీల్ అయ్యారు. అవును, ఈ డ్రెస్ ఏంటి? వెల్ ఎడ్యుకేటెడ్ కదా. ఓ, కాన్వకేషన్ నుంచి వస్తున్నారా? అవునండి. మీరు చాలా గ్రేట్ అండి. దేనికండి? కాన్వకేషన్ అవగానే డ్రెస్ తీసి అవతల పారేస్తారు, కానీ మీరు ఆ డ్రెస్ ని గౌరవించి అలాగే వచ్చేసారు. నేను ఎప్పుడు అంతేనండి. అవును, నువ్వు రాత్రి సెకండ్ షో సినిమా చూసి వస్తే నేను టైం అడిగాం. నాకు వాచ్ ఎక్కడిది? అదేగా చెప్పావు. మీది ఏ యూనివర్సిటీ అండి? అది నేను గోవిందా. ఓ, ఎస్వి యూనివర్సిటీయా? భలే చెప్పారు. ఇదిగోండి మీ టేప్ రికార్డు, థ్యాంక్స్ అండి. మీ బ్యాగ్. వార్డెన్ గారు, మీ పచ్చడే, మీ బ్యాగ్ తీసుకోండి. అవును, ఇవి నా సామాన్లు, ఇవి అమ్మాయి సామాన్లు అని మీకు ఎలా తెలుసు? మాకెందుకు తెలీదు, రాత్రి దొంగలు పెట్టుకొట్టినప్పుడు ఎవరెవరి దగ్గర ఏమేమి కొట్టారు వివరంగా చెప్పర్లేండి. అలాగే. హై సి. యు సీ. థ్యాంక్స్ అండి. దేనికండి? మా వాడిని వెల్ ఎడ్యుకేటెడ్ డ్రెస్ లో చూశారు కదండి. అవును, రాత్రి మీరిద్దరు నాకు 500 ఇచ్చి 101వ నెంబర్ రూమ్ లోకి ఒకడు, 109వ నెంబర్ రూమ్ లోకి ఒకడు వెళ్ళారు కదా. అంటే అబ్బాయిల దగ్గర డబ్బులు తీసుకుని అమ్మాయిల రూమ్ లో పంపిస్తావా? నువ్వు ఆగు బాబు, వీడి సంగతి నేను చూస్తాను. అది కాదు మేడం, వీళ్ళే రాత్రి మా రాష్ట్ర దొంగతానికి వచ్చి చిన్నోర్మి, ఎంతో శ్రమపడి నిజాయితీగా మన సామాన్లు మనకు తీసుకొచ్చేస్తే వీళ్ళు దొంగలంటావా? న్యాయానికి రోజులు లేవు మేడం. సారీ బాబు, ఇక మీరు వెళ్ళండి. ఉంటానండి. నేను కూడా ఉంటానండి. See you. ఎక్స్క్యూజ్ మీ సార్, మే కమింగ్ సార్? ప్లీజ్ కమ్ ఇన్. సో యు ఆర్ మిస్టర్ బాలు. Yeah. గ్లాడ్ టు మీట్ యు. సో యు ఆర్ మిస్టర్ కామరాజు. నైస్ టు మీట్ యు. మా అమ్మాయి ప్రేమించిన ఆ యంగ్ ఫెలో నువ్వేనమాట. కమింగ్ టు ద పాయింట్, నాకు డిస్కషన్స్ నచ్చవు. నేను నీకు 2 టెస్టులు పెడతాను. పాస్ అయితే పెళ్లి, లేదా గుడ్ బై. మొదటి టెస్ట్, నీకు జాతీయ గీతం వచ్చా? వచ్చండి. భవతి బిఛాన్ దేహి. ఏంటది? ఈ రోజు జాతీయం మొత్తం పాడుతున్న గీతం ఇదే సార్. గుడ్. మళ్ళీ అదే ప్రశ్న, నీకు జాతీయ గీతం వచ్చా? ఇదేం టెస్ట్ అండి బాబు? జాతీయ గీతం అంటే వందే మాత్రమా జనగణమన? చూడు బాలు, జాతీయ గీతం రానివాడు దేశాన్ని ప్రేమించలేడు, దేశాన్ని ప్రేమించలేని వాడు దేన్ని ప్రేమించలేడు, ఆఖరికి భార్యను కూడా. సారీ సార్, జాతీయ గీతానికి ఒక గౌరవం ఉంది. ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ పాడకూడదు. మీకోసం నేను పాడతాను, కానీ మీ స్టాఫ్ అంతా లేచి నిలబడి నాతో పాటు కోరస్ లా పాడాలి. మీరేదో వెరైటీ ఫిట్టింగ్ పెడుతున్నాడేంటి? గుడ్, కమ్ ఆన్. డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను 3 అంకెలు లెక్క పెడతాను. మీరంతా లేచి నిలబడి నాతో పాటు జాతీయ గీతం పాడాలి. రెడీ? 1 2 3. శభాష్. మొదటి పరీక్షలో నెగ్గావు, ఇక నీకు 2వ టెస్ట్. నాతో రా. ఓరని దుంపదగా మావయ్యని పుట్లో పడేసావు కదరా. 2వ టెస్ట్ అంటాడు, అదెక్కడా? గుడ్ మార్నింగ్ సమరంజీ. హలో మేజర్, వాట్ ఏ సర్ప్రైజ్. టేక్ యువర్ సీట్. బాలు, డాక్టర్ గారు మా ఫ్యామిలీ ఫ్రెండ్. హలో. ఇక విషయానికి వస్తే, మా పెద్దల్లుడికి పెళ్ళై 10 ఏళ్ళైనా ఇంతవరకు పిల్లలు లేరు కదా. అదే తప్పు మా 2వ అల్లుడి విషయంలో కూడా జరగకూడదని. ఇది దారుణం కావచ్చు, కానీ ఇదే నా 2వ టెస్ట్. ఇదేం టెస్ట్ అండి బాబు? పెళ్లి కావాల్సిన కుర్రను పట్టుకొని సంసారానికి పనికొస్తాడా? పిల్లల్ని కంటాడంటే ఎట్లా? ప్రపంచ చరిత్రలోనే ఇంతవరకు ఏ మోగారు ఇలా చేయలేదు. అదే నా స్పెషాలిటీ. సమరం గారు,
ఒక్కసారి మా వాడిని టెస్ట్ చేస్తారా? ఆ, ఆ. మ్మ్. నేను తీయాలి. నేను తీయంటే ఊపిరి సరిగ్గా తీయకపోతే ఎలా? ఊపిరా నేను కంగారు పడాను కదండి. తీసుకోండి. గాలి. తీ. తీస్తూనే ఉన్నాను కదండి. ఈసారి తీయాల్సింది ఊపిరి కాదు, ఆహా. ప్యాంటు. ఓహో. కంగ్రాచులేషన్స్, నువ్వు తాత కాబోతున్నావు. వాట్? అదేనయ్యా, నీకు తాతయ్య అవకాశం ఉందంటున్నా. థ్యాంక్ యూ సమరంజీ, థ్యాంక్ యూ. ఇంకేమయ్యా అల్లుడు, ఇంత పెద్ద ఐఎస్ఐ ముద్ర పడ్డాక ఇంకా పెళ్లికి ఆలస్యం చేయడంలో అర్థం లేదు. అర్జెంట్ గా మీ నాన్నగారికి చెప్పి ముహూర్తాలు పెట్టించేద్దాం.